దేవుడి సన్నిధానంలో ఆరాధనలో భాగంగా మనము కొంతసేపు దేవుడి వాక్యాన్ని మాట్లాడుకుందాం. దేవుడి వాక్యము మన జీవితాల్లో జీవాన్ని నింపిద్ది. దేవుడి వాక్యము మనల్ని వెలిగిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, మనల్ని ఇంకా ఉత్సాహంగా దేవుడి మార్గంలో నడిచేటట్లుగా చేస్తుంది. కాబట్టి దేవుడి వాక్య భాగం నుంచి కొంచెము దేవుడి యొక్క ఆలోచన విధానాన్ని, మన పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని, ఆయన రాసిన ప్రేమ లేఖలోని ఆయన భావాన్ని మనం తెలుసుకుందాము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం గురించి మాట్లాడుకున్నాం. ప్రభువా, నేనేమి చేయవలను, నేనేమి చేయాలి, దేవా నేనేం చేయాలి? ప్రతి వ్యక్తి దేవుణ్ణి మాట అడగాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగం యొక్క సారాంశాన్ని కొంచెం క్లుప్తంగా మాట్లాడుకొని వాక్య భాగంలోకి వెళ్ళాము. ఈ వాక్య భాగంలో అపోస్తలులు అంటే యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులు కాకోకుండా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహుండై తండ్రి కుడిపార్శ్వంలో ఆశీనుడై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ తన పరిచర్యని భూలోకంలో క్రైస్తవ సంఘాన్ని ప్రారంభించిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, దేవుడి సాధనముగా నియమింపబడిన వ్యక్తి అయిన సౌలుతో, పౌలు అనబడిన సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు దేవుడి మార్గాన్ని తెలుసు కానీ దేవుడి ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మడం, యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముకోకుండా ఆయన శిష్యుల్ని ఏడిపిస్తూ, చంపేస్తూ, బెదిరిస్తూ, హెరాస్ చేస్తుంటే దేవాది దేవుడు ఒకరోజు నాడు కనపడతాడు. ఒకరోజు నాడు కనపడి అతడితో ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నేనేం చేయాలి? నువ్వు నన్ను దర్శించావు కదా, నా జీవితం కరెక్ట్ కాదన్నావు కదా, నేను నిన్ను ఏడిపిస్తున్నానని నువ్వు నాకు చెప్తున్నావు కదా, నేనేం చేయాలి, నేనేం చేయాలని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుణ్ణి నువ్వు నాకు ఇది చేయి, అది చేయి, అది చేయి అని చెప్పి జీవితకాలం అంతా మనం అడుగుతూ ఉంటామే. కానీ దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి? నేను అసలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నన్ను ఎందుకు నీ సన్నిధానానికి నడిపించావు? నీ యొక్క దేవుడు దైవత్వ లక్షణాలని నువ్వు దేవుడు అని నిరూపించుకొని నాకు ఎందుకు తెలియచేసుకున్నావు? నా పట్ల నీ చిత్తం ఏంటి? నేనేమి చెయ్యాలి అని మనం ఎప్పుడైనా అడిగితే దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఇంతవరకు మీరు నేనేం చేయాలి దేవా, నా కోసం నువ్వు ఈ లోకానికి వచ్చావు కదా, సిలువలో చనిపోయావు కదా, విమోచన క్రయధనముగా సిలువలో చనిపోయావు కదా, తిరిగి లేచి మరణాన్ని జయించి మరణం మీద నాకు విజయాన్ని ఇచ్చావు కదా, అంత అత్యుత్తమైన దేవుడివి, నన్ను ప్రేమించి లోకానికి వచ్చిన దేవుడివి, నా కోసం చనిపోయిన దేవుడివి, మరణాన్ని జయించిన దేవుడివి, నా కొరకు పరిశుద్ధాత్మనిచ్చి నన్ను మార్చడానికి భూలోకం మొత్తం నీ సేవకులను పంపి నీ సిలువ సువార్తని, నీ ప్రేమ వార్తని ప్రపంచం మొత్తం ప్రకటింప చేస్తున్నావు కదా, ఆ ప్రకటన వార్త విని, ఆ సువార్త విని నేను దేవుడి సన్నిధానంకి రక్షింపబడి నేను వచ్చాను కదా, నేనేం చెయ్యాలి అని మీరు నిజంగా దేవుడిని అడిగితే నీ పట్ల దేవుడికున్న చిత్తాన్ని తెలియజేస్తాడు. అంతేగాని మనకు ఆరోగ్యం బాగోకపోతే దేవుడి సన్నిధానంకి వస్తే ఆరోగ్యాన్ని ఇస్తాడు రామ్మ అంటే వచ్చి, లేకపోతే నువ్వు శాంతి లేదు, అశాంతితో జీవిస్తున్నావు, దెయ్యాలు నీ జీవితంలో సంతోషాన్ని పాడు చేస్తున్నాయి, దెయ్యాలని వదిలిస్తానికి ఒక దేవుడు ఉన్నాడని ఒక మాంత్రికుడు లేగానో, లేకపోతే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వైద్యుడు లేగానో, నీ జీవితంలో రకరకాలైన బాధలన్నింటినీ తప్పించి నీకు తరుణోపాయం కలిగించే దేవుడిలాగా దేవుడి దగ్గరికి వచ్చి జీవితకాలం అంతా ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యని ఆయనకి ఎప్పుడు మనవులు చెప్పుకోవడమే కానీ ఆయన నీకు చెప్పేది నువ్వు వినటానికి ఆలోచించకపోతే
దేవుడు నిన్ను చూసి కొంతకాలానికి తన ఇష్టాన్ని కూడా కోల్పోతాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఒక భార్యాభర్తలు ఉన్నారు. భార్య ఎప్పుడు 24 గంటలు నాకు ఇది చేయి, అది చేయి, అది చేయి, అది చేయి అని చెప్పి చేస్తూ చేస్తూ తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూనే ఉంటుంది. కానీ భర్త మనసులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆ కుటుంబం ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుందా? సమాధానంగా ఉంటుందా? ఇద్దరి పట్ల ఒకరి పట్ల ఒకళ్ళ ప్రేమ అనురాగం అనేది మనసు అంతరంగంలో నుంచి వచ్చిద్దా? బాహ్యంగా ఆ వైవాహిక బంధంలోకి మేము ప్రవేశించాము అని ఆ పెద్దల్ని ఈ పెద్దల్ని లేకపోతే సంఘంలో నేను మంచివాడిని అనిపించుకోవడానికి నటనా జీవితంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉంటుందే కానీ ఇద్దరి మనసుల్లో ఒక మంచి అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళ సరైన అవగాహన లేకోకుండా బాధ్యతారాహిత్యంగా ఒకళ్ళ సంతోషాన్ని నెరవేర్చుకోవటమే పరమావధిగా పెట్టుకొని జీవిస్తే ఆ కుటుంబం ఎలాగైతే సంతోషంగా ఉండదో, దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి ఆయన వచ్చినప్పుడు, దేవా అసలు ఎందుకోసం వచ్చావు? ఆకాశాన్ని నువ్వు ఎందుకు వదిలిపెట్టి నా కోసం ఈ లోకానికి వచ్చావు? నా కొరకు నువ్వు ఎందుకు చనిపోయావు? నా పట్ల నువ్వు ఇంత ప్రేమని నా పట్ల నువ్వు ఎందుకు చూపించావు దేవా? నీ ప్రేమలోని మహోన్నతమైన ఉద్దేశం ఏంటి నాకు తెలియచేయని మనం అడగకోకుండా ఎప్పుడు మన అవసరాలే మన జీవిత కాలమంతా ఆయన్ని అడుగుతూ నువ్వు అది చేయి, అది చేయి, ఇది చేయి అంటా ఉంటే దేవుడు నిన్ను నన్ను చూసి బాధపడుతూ ఉంటాడు. అందుకనే ఈ పౌలు భక్తుడికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. కనపడంగానే ఒక ఆకాశం నుంచి గొప్ప వెలుగు ప్రత్యక్షమైతే ఆ వెలుగు చూసి సౌలు యొక్క కళ్ళు పోతాయి. కళ్ళు కనపడవు, గుడ్డివాడైపోతాడు. అంత అత్యున్నతమైన దేవుడు వెలుగు. ఆ వెలుగు చూసిన సైనికులకు ఏమీ కాలేదు. కానీ ఒక స్వరము సౌలుతో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావంటే ఆ స్వరము సౌలుకు మాత్రమే వినపడింది. కానీ అతని చుట్టుపక్కల అతనితో పాటు ఉన్న సైన్యానికి ఎవ్వరికీ వినపడలేదు. వెలుగు మాత్రమే చూడగలిగారు. ఆ వెలుగుకి వాళ్ళ కళ్ళు కూడా పోలేదు. కానీ సౌలుకు మాత్రమే కళ్ళు పోయి గుడ్డివాడైపోయాడు. దేవుడు సౌలా సౌలా అని పిలిస్తే నన్నేలా హింసిస్తున్నావంటే నేనే యేసునని దేవుడు చెప్పుకున్నప్పుడు అప్పుడు దేవుడిని అడుగుతున్న మాట ఏంటంటే నేనేం చేయాలి ప్రభువా? నేనేం చేయాలి అంటే దేవుణ్ణి నువ్వు గొప్ప నీ జీవితంలో ఆయనే దేవాది దేవుడిగా ఎంచుకున్నప్పుడు, మహోన్నతుడైన గొప్ప వ్యక్తిగా నువ్వు ఎంచుకున్నప్పుడు నేనేం చేయాలి దేవా అని ఆయనకి ఇష్టమైన నువ్వు చేస్తే నీ జీవితంలో అన్నీ వస్తాయి అన్న సత్యాన్ని మనము తెలుసుకున్న దినాన మనము క్రైస్తవులుగా, దేవుడి చేత ప్రేమించబడిన వ్యక్తిగా, దేవుడి చేత ఇష్టలైన వ్యక్తులుగా ఆ దానియేలులాగా పౌలులాగా నువ్వు కూడా దేవుడి దృష్టిలో ఉంటావన్న సత్యాన్ని తెలుసుకో. నేనేం చేయాలంటే తిన్నగా దమస్కుకు వెళ్ళంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుడి యొక్క సన్నిధానానికి మార్పు చెంది వచ్చాం. వచ్చిన తర్వాత దేవుడు నిన్ను దర్శించిన తర్వాత నేను ఏం చేయాలి? అసలు నీ కోసం నేనేం చేయాలి? నా ఉద్దేశం, నా పట్ల నీ చిత్తం ఏంటి? ఒక తల్లిదండ్రులు ఒక పిల్లోడిని కన్నాక ఆ పిల్లోడిని గబగబా స్కూల్లో, మంచి స్కూల్లో జాయిన్ చేసి వాడు డాక్టర్ కావాలి, వాడు ఇంజనీర్ కావాలి, వాడికి గొప్ప గొప్ప సంబంధాలు తీసుకురావాలి, గొప్ప గొప్ప పెళ్ళిళ్ళు చేయాలి, మా వాళ్ళు వేరే దేశాల్లో గొప్పగా విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఒక పిల్లల గురించి ఎంతో అత్యున్నతంగా భావిస్తున్నప్పుడు నీ దేవుడు చిత్తము నీ పట్ల ఉండదా? ఆయన కూడా నీ కోసం పరలోకం కట్టాడు. ఆ పరలోకంలో నీ కోసం క్యాస్టల్స్ అంటే పెద్ద పెద్ద సౌదాలని కట్టి అక్కడికి తీసుకెళ్ళి నిన్ను ఉంచాలని దేవాది దేవుడు ఆలోచిస్తున్నాడు. మరి ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా. ఎంతకి ఈ లోకంలో చిత్తాలని తెలుసుకుంటూ ఉంటే దేవుడి యొక్క గొప్ప మహోన్నతమైన ఆయన ఆలోచనాశాలని తెలుసుకోవాలన్న ఆలోచనతో వచ్చిన ప్రతి వ్యక్తి, దేవా నేనేం చేయాలి? నీ కోసం నేనేం చేయాలి? నా పట్ల నీ చిత్తం ఏంటి? ఒక కుమారుడు ఒక తండ్రిని, ఒక తల్లిని నేనేం చేయాలని కోరుకుంటున్నావు అమ్మా, అన్న, నాన్న? నీకు సంతోషం కలిగించాలంటే నేనేం చేయాలని ఈ లోకంలో ఉన్న చిన్న పిల్లలే తన కోసం శ్రమించే తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. ఇంత కష్టపడుతున్నావు కదా, నన్ను ఇంత కష్టంగా ప్రేమగా చూసుకున్నావు, నీకోసం ఏం చేయాలంటే నాన్న నువ్వు సంతోషంగా ఉండాలి. నీవు ఎలా ఉండాలని మనం ఎలాగైతే లోకంలో మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నామో అలాంటి దేవాది దేవుడు కూడా నిన్ను ఎంతో సంతోషముగా అద్భుతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటుంటే ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవటానికి మటుకు ఎప్పుడు ప్రయత్నించాం.
ఎంతకి మన యొక్క గోడు చెప్పుకోవడమే 24 గంటలు. అందుకని దేవుడు ఇక్కడ వాక్య భాగం ఏమడుగుతుందంటే, నేనేం చేయాలంటే నువ్వు ఒక చాటకి వెళ్ళు అంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే 14వ వచనము 14వ వచనం చదువుకుందాము. అప్పుడు అతడు నా పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు అని పౌలుకు చెప్తున్నాడు. ఏమేం చెప్తున్నాడు? దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవుణ్ణి చూస్తానికి, ఆయన నోటి మాట వినటానికి నిన్ను నేను నియమించుకున్నాను అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడి చిత్తాన్ని అంటే ఇక్కడ అననీయ అనే ఒక భక్తుడు అతడి కళ్ళు తెరిపించి అతడితో దేవుడు ఇది కోరుకుంటున్నాడు నీ జీవితంలో అని చెప్తాడు. తర్వాత ఈ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఏం చెప్తున్నాడంటే, దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటం కోసం నిన్ను దేవుడు సందర్శించాడు, దేవుడిని చూడటం కోసం దేవుడు నిన్ను సందర్శించాడు, దేవుడి మాట వినటం కోసం దేవుడు నిన్ను క్రైస్తవురాలుగా మార్చాడు అన్న సత్యాన్ని తెలుసుకోవటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో ఉన్న ఆయన పరమార్థాన్ని నువ్వు అన్వేషిస్తే, ఆయన చిత్తాన్ని తెలుసుకోవటం అంటే దేవుడికి నీ పట్ల ఉన్న చిత్తాన్ని, ఆకాశం నుంచి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, నీకోసం ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఆయన విమోచనకి ఇచ్చిన ఆ రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడటంలోని ఆయన మహోన్నతమైన ఉద్దేశాన్ని నీవు తెలుసుకోవాలి అన్న సత్యాన్ని ఫస్ట్ ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవటానికి. రెండోది ఆయన్ని చూస్తానికి. మన జీవితంలో నువ్వు ఎవరైతే దేవుడు అనుకుంటున్నావో, ఎవరైతే సృష్టికర్త అనుకుంటున్నావో, ఎవరైతే నీ జీవితాన్ని చివరి వరకు నడిపిస్తూ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలడు అనుకుంటున్నావో, ఆయన నీవు ప్రత్యక్షముగా నీ జీవితంలో నీ ప్రార్థన చేసేటప్పుడు నీవు చూసే భాగ్యాన్ని నీవు కలిగి ఉండాలి అనేది రెండోది. నీ జీవితాంతము నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఆయన దర్శనాన్ని కలగకుండానే నీ ఆత్మీయ జీవితాన్ని ముగించావంటే దేవుడు నిన్ను ప్రేమించనట్లే. ఎందుకంటే మనకిష్టమైన వాళ్ళు మనల్ని చూస్తానికి ఎంత దూరం ఉన్నా వచ్చి మనల్ని చూస్తూ ఉంటారు. అలాగే నువ్వంటే ఇష్టం అంటే దేవుడు నేను దర్శిస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహామును దర్శించాడు, ఎంతో మందిని, యోబును దర్శించాడు, దావీదును దర్శించాడు, ఈ లోకములో తన శిష్యుల్ని దర్శించి మందరి కోసం, ప్రపంచ మానవాళి కోసమే ఆకాశాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడు నీవు ఆయన్ని రక్షకుడుగా అంగీకరిస్తే నీ జీవితంలో నిన్ను దర్శిస్తాడు కదా. మరి అలాంటి ఆయన దైవత్వాన్ని నువ్వు చూసేటట్లుగా ఉండాలి అనేది రెండోదిగా చెప్తున్నాడు. మూడోది ఆయన మాట వినాలి అని చెప్తున్నాడు. ఆయన మాట నువ్వు ఇలా జీవించని నేను చెప్పటం, పాస్టర్గా చెప్పటం, ఈ లోకంలో వాళ్ళు చెప్పటం కాదు, కానీ బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు దాని ద్వారా దేవుడు నీతో ముఖాముఖిగా ఒక స్నేహితుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే తను హెచ్చరిస్తూ ఉండాలి, గైడ్ చేస్తూ ఉండాలి. నీ జీవితాన్ని లీడ్ చేసే వ్యక్తి, నడిపించే వ్యక్తిగా, ఆయన మాట వినే వ్యక్తిగా నీవు జీవించాలి అనేది దేవుడు నేను కోరుకుంటున్న ఈ ఆ మూడిట్లో ఏ విషయంలో నీవు దేవుడికి ఇష్టడుగా ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చేయాలి అని పౌలు అనే భక్తుడు అడిగితే, ఆ పౌలు భక్తుడికి ఏంటంటే, నా చిత్తాన్ని తెలుసుకో, నీ పట్ల నాకున్న చిత్తాన్ని, నా ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు తెలుసుకో, నాలో ఉన్న గొప్ప లక్షణాలని నువ్వు తెలుసుకో, నాలో ఉన్న దైవత్వాన్ని నువ్వు తెలుసుకో. అప్పుడు నీవు నన్ను ఆరాధించు. నీవు నన్ను నిజంగా హృదయపూర్తిగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు అప్పుడు నన్ను ఆరాధిస్తే నేను ప్రత్యక్షమవుతాను. నేను ప్రత్యక్షమైతే నీవు ఎలా జీవించాలో నీతో నేను చెబుతాను అని చెప్తాడు. అది దేవుడి యొక్క చిత్తాన్ని నువ్వు కనుగొనటం అంటే, దేవుడి జీవితంలో ఆయన నువ్వు అనుసరిస్తూ నడవటం అంటే, దేవుడిని నువ్వు ప్రేమించటం అంటే, దేవుడి చిత్తాన్ని నేను ఎలా జీవించాలి అని నువ్వు అడగటమే దేవుడి చిత్తం అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడి చిత్తం మొదటిది, రెండోది ఆయన ప్రత్యక్షం అవ్వటము, మూడోది ఆయన నీతో మాట్లాడతాం. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడి చిత్తం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ దేవుడి చిత్త ప్రకారం జీవించేవాడే
పరలోక అంటే ప్రభువా 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 అని పిలిచే ప్రతి వాడు దేవుడికి ఇష్టడు కాదు. ఈ లోకంలో మనం చేసే ప్రార్థనలు బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేస్తారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేస్తారు. లోకములో రకరకాల వాళ్ళు కూడా దేవుడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో దేవుడి చిత్తాన్ని ఎరిగి దేవుడి చిత్తానుసారమైన జీవితాన్ని జీవించి నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు. అంతేగాని ప్రతి సెకండ్ ప్రభువా ప్రభువా నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? నీ కోసము ఒక 10 మంది 20 మంది 50 మందిని ఎందుకు ప్రార్థన చేయమంటావు అన్న సత్యాన్ని నిజంగా తెలుసుకుంటే, ఒక తండ్రి దగ్గరికి ఒక కుమారుడు డైరెక్ట్గా వెళ్ళి నాన్న నాకు ఇవ్వని అడుగుతాడు. అంతేగాని ఆ నాన్న ఊళ్ళో ఉన్న చుట్టాలకి, బాబాయ్ పిల్లలకి, పిన్ని పిల్లలకి, అన్న వాళ్ళ చుట్టాలకి, బంధువులకి అందరికి చెప్పి మీరంతా వచ్చి మా నాన్నగారికి చెప్పి నాకు సహాయం చేయండి అని అడిగించుకునే అంత దూరంలో మీరు ఉన్నట్లు దేవుణ్ణి స్పష్టముగా మీరు అడిగి ఆయన నుంచి పొందుకోలేకపోతున్నారంటే దేవుడికి మీకు సఖ్యత, సహవాసము, సరైన సమాధాన బంధము లేనట్లుగా మీ జీవితాల్లో మీరు మీ ఆత్మీయ జీవితాన్ని మీరే పరిశీలించుకోండి. అలాంటి జీవితాన్ని అది చిత్తమంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే అప్పుడు దేవుడు నువ్వు ప్రభువా అని పిలవంగానే పలుకుతాడు. నీ జీవితంలో ఆయన జీవజల నదులని చేస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రభు చిత్త ప్రకారము జీవించాలి, వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తాడు. మరి ప్రభు చిత్తం ఏంటి? యేసుక్రీస్తు సువార్త స్టార్ట్ చేయగానే, ప్రారంభం చేయగానే ఆయన పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని చెప్తున్నాడు. ప్రభువు చిత్తములో మొట్టమొదటి ఏంటంటే మారు మనసు పొందటం, నీ మనస్సు మార్చుకోవటం అనేది ఆయన చిత్తం. పేతురుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపుచున్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడు నశించిపోవటం ఆయన ఇష్టం లేదు. ఆయన చిత్తం ఏంటంటే ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి, తన మనస్సు మార్చుకొని దేవుడి సన్నిధానానికి రావాలి, తన దేవుడే ఆయనే నిజమైన దేవుడని నమ్ముకోవాలి. ఆ మనస్సు మార్చుకునే ప్రక్రియ దేవుడి చిత్తము, దేవుడి ఇచ్చ అంటారు ఇక్కడ. కోరిక, బలమైన కోరిక, దేవుడు బలమైన ఇష్టము. దేవుడి చిత్తములో మొట్టమొదటి ఏంటంటే నీ మనస్సు మార్చుకోవటం. దేవుడికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని నువ్వు నీ జీవితంలోంచి తీసివేసి దేవుడికి ఇష్టమైన జీవిత విధానంతో జీవించడం అనేది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు అన్నది మొట్టమొదటి దేవుడి ఇచ్చ, దేవుడి కోరిక. అసలు దేవుడి యొక్క జీవితంలో నీ జీవితం నుంచి మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకమైనది కానీ, మన పొరుగు వారికి వ్యతిరేకమైనది కానీ, మన కుటుంబ జీవితానికి వ్యతిరేకమే, వాళ్ళకి నష్టం కలిగించే ప్రతి చెడు అలవాటుని, ప్రతి దాన్ని తీసివేసి నువ్వు మంచి వ్యక్తిలాగా రూపాంతరము చెందటమే దేవుడు కోరుకున్నది అన్నది నువ్వు తెలుసుకోవాలి. రెండో చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం చూద్దాము. 29, 30 వచనాలు చెప్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయం 29, 30. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, ఒక బోధ విని బాప్తిసం పొందితే నువ్వు దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నట్లు, దేవుడు నీతిమంతుడని, ఆయనే సృష్టికర్త అని, ప్రపంచాన్ని ఆయనే శాసిస్తున్నాడని నీ నోటితో ఒప్పుకున్నట్లంటే, బోధ వినగానే దేవుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది. కానీ పరిసయ్యులను శాస్త్రోపదేశకులను అతడి చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుడి సంకల్పమును నిరాకరించారు. ఇందాక మారు మనసు పొందటం అనేది దేవుడి కోరిక. రెండోది దేవుడు న్యాయవంతుడు, ఆయనే నిజమైన దేవుడని నీవు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అప్పుడు ప్రజలందరి ముందు ఆయన్ని దేవుడని ఒప్పుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఈ లోకంలో తనకి దేవుడిని నేనే ఒప్పుకున్నది కదా ఈ బిడ్డ, ఈ కుమారుడు నేనే దేవుడని ఒప్పుకున్నాడు కదా, ఈ లోకంలో అంత అబద్ధమని
నేనే న్యాయవంతుడినని, నేనే దేవుని కుమారుడినని, ఈ లోకాన్ని శాసించే వ్యక్తి నేనే అని, తన జీవితాన్ని సదాకాలము కాపాడగలిగిన శక్తిమంతుడిని నేనే అని నన్ను తన దేవుడిగా అంగీకరించింది కదా, తన దేవుడిగా అంగీకరించాడు కదా అని దేవుడు నిన్ను చూసి ఎంతో సంతోషపడతాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మారు మనసు పొందటం అనేది దేవుడి చిత్తము. రెండవదిగా దేవుడు న్యాయవంతుడని ఆయన చేత నువ్వు బాప్తీసం పొంది ఆయన దేవుడని ఒప్పుకోవటం అనేది దేవుడి చిత్తం. మూడోది చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాము. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలామంది దేవుణ్ణి వెంబడిస్తూ మాకు ఏ కష్టాలు రాకూడదు అనుకుంటారు, మా జీవితంలో ఎటువంటి శ్రమలు రాకూడదు అనుకుంటారు, మాకు అసలు ఎటువంటి కించిత్ బాధ మా దేవుడు మాకున్నాడు కాబట్టి రాకూడదు అనుకుంటూ అదే ఆలాపంతో ఉంటుంటే, క్రైస్తవ సమాజానికి దేవుడు చెప్పేది ఏంటంటే, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు అంటాడు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే మారుమనసు పొందుతావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీ తండ్రిగా ఒప్పుకుంటావో, న్యాయవంతుడిని ఒప్పుకొని బాప్తిసం పొందుతావో, అప్పుడు నీవు చేయాల్సిన 3వ షరతు ఏంటో తెలుసా? దేవుడి చిత్తం ఏంటో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెనంటాడు. తను తాను ఉపేక్షించుకోవటం అంటే నన్ను నేను నా మీద ఉన్న ఇష్టాన్ని తొలగించుకొని, నా కోరికలు, నా ఆశలు, నా బంధుప్రీతి, నా కుటుంబం మీద కానీ నాకు సంబంధించిన ఈ లోకంలో ఉన్న వ్యామోహాలన్నిటినీ త్యజించి వదిలివేసి, వాటన్నిటిలో దేవుడు ఇచ్చిన బంధాల్ని, ఆ బాంధవ్యాల్ని, దేవుడిచ్చిన ఎలాగైతే నేను ప్రేమించాలో అంతవరకే ప్రేమిస్తానని వాటన్నిటి మీద మమకారాన్ని, వ్యామోహాన్ని నువ్వు కోల్పోయి వదిలివేసి తను తాను ఉపేక్షించుకొనంటే తనలో ఉన్న ప్రతి విధమైన కోరికల్ని, ఆశల్ని, వీటన్నిటినీ వదిలివేసి సిలువనెత్తుకొని నన్ను నేను వెంబడించాలని చెప్తాడు. సిలువనెత్తుకొనంటే, సిలువ అంటే శ్రమలు. ఎప్పుడైతే క్రైస్తవుడిగా నువ్వు దేవుడిని నమ్ముకున్నావో అవమానించబడతావు, హేళన చేయబడతావు, దూషించబడతావు. ప్రతి వ్యక్తి నిన్ను కొడతానికి వస్తాడు. అంతకుముందు నిన్ను గౌరవించి నిన్ను ఎంతో ఘనముగా ఇచ్చిన వ్యక్తులు కూడా నిన్ను తోలనాడుతూ చులకనగా ఎంతో చేతకాని వాడిలాగా అంటున్నా కానీ యేసు క్రీస్తుని పోలిన జీవితాన్ని, సిలువ శ్రమల్ని సహిస్తూ నువ్వు మౌనముగా గొర్రెపిల్లలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, అలాంటి నీ జీవితాన్ని చూసి క్రీస్తుని పోలిన జీవితాన్ని ఇతడు జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా సిలువలో హింసించినప్పుడు నోరెత్తలేదు కదా, వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా తల వంచుకుంటూ క్రైస్తవులకు మనకు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాడు కదా అని నీ దేవుడి గురించి చెబుతున్నారు కదా. దేవుడి బిడ్డగా ఆయన్ని నమ్ముకున్న నీవు కూడా అలాంటి జీవితాన్ని జీవించాలని దేవుడి కోరుకుంటూ దేవుడి చిత్తాన్ని ఇక్కడ చేయాలి. నువ్వు తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఇది చేస్తే ఎంతో గొప్పవాళ్ళమే, నిజముగా దేవుడికి ఇష్టమవుతాం. అంటే ఒక దానియేలులాగా ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. పౌలు తనని తన్ను ఎలా ఎంచుకున్నాడో బైబిల్ గ్రంథంలో మీరు చదువుకోండి. దేవుడు సందర్శించిన తర్వాత తన జీవితంలో దేవుడికి ప్రథమమైన స్థానం ఇచ్చి, నన్ను సృష్టించిన వ్యక్తి, ఈ లోకంలో నేను పుట్టడానికి కారణమైన వ్యక్తివి, జీవించడానికి కారణమైన వ్యక్తివి, నేను నీకు సదాకాలము విశ్వాసిగా నీ జీవితాన్ని నేను నడుపుకుంటానని చెప్పి దేవుడికి యథార్థమైన హృదయముతో తన ప్రేమని తెలియచేసి జీవితకాలమంతా విశ్వాసంతో జీవించిన వ్యక్తి తన్ను తాను త్యజించుకుంటూ సిలువనెత్తుకొని వెంబడించేవాడే నా శిష్యుడు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనం నిజాయితీగా ఉంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంగీకరించరు. ఏ వ్యక్తి నిన్ను అంగీకరించాల్సిన అవసరం లేదు. నీ హృదయ అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని చూసిన ఆ దేవుడు నిన్ను మెచ్చుకుంటే ప్రపంచంలో నీకంటే గొప్పవాడు లేడు, నీకంటే గొప్పది లేదు. జీవ గ్రంథమందు నీ నేమును లెక్కించుకోగలిగిన పరిపూర్ణమైన ఆత్మీయమైన సౌందర్యాన్ని నువ్వు ధరించుకోగలిగితే, ఆ జీవ గ్రంథంలో దేవుడు తన చేత్తో నీ పేరును లిఖించగలిగితే అంతకంటే అదృష్టమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. ఈ లోకంలో ఏ వ్యక్తి నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి తన అవసరానికి నువ్వు ఉపయోగపడితేనే నిన్ను మెచ్చుకుంటారు. ప్రతి బాంధవ్యంలోనూ, ప్రతి బంధవ్యంలోనూ, ప్రతి దాంట్లోనూ స్వార్థముతో కూడినది ఉన్నది. నువ్వు చేస్తే, నువ్వు ఇస్తే నేను నీకు ఇస్తా,
నేను చేస్తే నేను చేస్తాను. అంతకు మించి దేవుడిలాగా ఎటువంటి కల్మషం లేకోకుండా మనస్ఫూర్తిగా మన కోసం ప్రాణం ఇవ్వగలిగిన వ్యక్తి కానీ, ప్రేమించగలిగిన వ్యక్తి కానీ ప్రపంచంలో ఎవరు లేరు అన్న సత్యాన్ని క్రైస్తవుడిగా నీవు తెలుసుకోవాలన్న సత్యాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు. 4వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం చివరి వచనాలు చదువుకుందాము. యేసుక్రీస్తు తల్లి సహోదరులు వస్తారు. 46వ వచనంలో ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడుకోవచ్చు వెలుపల నిల్చుండిరి. ఒకడు వచ్చి చెప్తాడు, మీ తల్లి తండ్రి ఎక్కడున్నారు, దూరంగా ఉన్నారని. అప్పుడు యేసుక్రీస్తు లాస్ట్ 49వ వచనంలో తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరి తల్లి అంతా. నా తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుడి చిత్త ప్రకారం చేసేవాళ్ళే నా జీవితంలో విలువైన వాళ్ళు, మహోన్నతమైన వాళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టేటప్పుడు మరియమ్మకు తెలుసు ఆయన దేవుడి కుమారుడని. దేవుడు తన ప్రియకుమారుని తన గర్భం ద్వారా పుట్టించాడని కూడా తెలుసు. మరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి, ఆయన చెప్పే బోధలు వినటానికి మటుకు దగ్గరికి వెళ్ళకోకుండా దూరంగా తన ప్రియకుమారుడు తనని ప్రేమించి ఆ చెప్పే దేవుడిని ప్రేమించడం కంటే కూడా తనని ప్రేమించాలని కోరుకునే ఈ కుటుంబ బాంధవ్యంలో ఉన్న ఆ స్వార్థాన్ని తను చూపించింది. దూరంగా నుంచొని మీ సహోదరులు వచ్చారు, మీ తల్లి వచ్చిందంటే ఆయన సేవ ఆపేసేసి దేవుణ్ణి ఆరాధించడము, దేవుడు రాజ్య సువార్త చెప్పడం వదిలేసేసి వీళ్ళ కోసం రావాలంట. అదే మీ ఆలోచన విధానము. దైవాంశ దేవుడి చేత దయాప్రాప్తురాల అని పిలువబడిన వ్యక్తి దేవుడు చెప్పిన ప్రతి దాన్ని మననం చేసుకుంటూ అన్న ప్రవక్తి కానీ, సుమయోను కానీ, ప్రవక్తలంతా చెప్పుతున్న ప్రతి దాన్ని తన హృదయ అంతరంగంలో ఆయన దేవుని కుమారుడు ఆయన్ని ఆరాధించాలి అని కొలుచుకునే ఆ వ్యక్తి అలా దూరంగా నుంచొని తన యొక్క దేవుడు తన దగ్గరికి రావాలని కోరుకోవటం అంటే ఆ స్వార్థాన్ని, ఈ లోక బంధంలో ఉన్న ఆ స్వార్థాన్ని దేవుడు ఒప్పుకోలే. ఎవరు దేవుడు కుమారులు, నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు తెలుసా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు, దేవుడి కోసం జీవించేవాళ్ళు, దేవుడి యొక్క వాక్య మాధుర్యంలోని మాధుర్యాన్ని అనుభవించే వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా చెల్లెలు, నా సహోదరుడు అని చెప్పారు. అది దేవుడి చిత్తం. సరే, ఇక్కడ దేవుడు తన దగ్గరికి రానివ్వలేదు. మరియమ్మ ఎంత బాధపడిపోయి ఉంటుందో తెలుసా? నా తల్లి, నా కుమారుడు నన్ను అవమానపరిచాడు, ఆయన సహోదరులు ఎంత నన్ను అవమానపరుస్తాడా, మేము ఇక్కడున్నామని చెప్తే రారా, ఎంత అవమానపరిచాడని అవమాన భారంతో ఈ లోకంలో తల్లిదండ్రులు అయితే ఉంటారు, పిల్లలైతే ఉంటారు. కానీ మరియమ్మ తను చేసిన తప్పును తెలుసుకుంది. అయ్యో, దేవుడు నన్ను తల్లి కాదన్నాడా? యేసుక్రీస్తు దేవుడు ప్రియకమైన నా కుమారుడు నన్ను తల్లి కాదన్నాడు. ఎవరు నా తల్లి అన్నాడంటే ఆమె తల్లి కాదన్నట్లే కదా. అలాంటి తను చేసిన తప్పుని వెంటనే రియలైజ్ అయిపోయి అప్పటి నుంచి ఆయన పాద సేవలోనే ఉంటూ నేర్చుకుంది. చివరికి సిలువలో చనిపోతున్నప్పుడు ప్రపంచంలో ఆయన వెంబడించిన వాళ్ళంతా పారిపోయారు, కానీ తన తల్లి ఆ సిలువ దగ్గరే కిందే నుంచొని ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇందాక ఎక్కడి నుంచో అని పిలిచింది తన్ని, మీ అమ్మ వచ్చింది వెళ్ళు ఆయన పిలుస్తున్నాను పిలిస్తే దేవుడు ఆ తల్లి అలాంటి గొప్పతనాన్ని, అలాంటి మర్యాదలను ఇవ్వకోకుండా ఎవరు నా తల్లి అంటే ఆ తల్లి మాధుర్యంలో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకొని సిలువలో దేవుడు హింస పొందుతున్నప్పుడు, శ్రమలలో, కష్టకాలంలో దేవుడి పాదాల చెంత చేరి సిలువ కింద నుంచొని ఆయన వైపే చూస్తూ దైవాంశ సంభూతుడుగా ఆయన చేసే పాప విమోచన క్రయాన్ని, దయాన్ని చూస్తూ పరవశించిపోతున్నప్పుడు ఆయన చేసే త్యాగాన్ని చూస్తూ ఒక తల్లిగా దేవుడు కుమారుడు ప్రపంచం మొత్తాన్ని, మానవాళిని రక్షించటానికి చేసే విమోచన కార్యాన్ని చూస్తున్నప్పుడు ఆమె కళ్ళలో కనిపించిన ఆనందాన్ని చూసి దేవుడు అమ్మా అని పిలిచాడు. ఒకరోజు నిన్ను అమ్మ అని పిలవలేదు, ఎందుకంటే నీలో ఆయనకి వ్యతిరేకమైన లక్షణం ఉంటుంది. కానీ శ్రమల టైంలో, కష్టాల సమయంలో ఆయన వైపే చూస్తూ దేవా అని ఆయన ముఖముని తన్మయంతో చూస్తూ ఆనందిస్తూ ఆయన మాధుర్యానికి పరవశించిపోయే నీ ఆత్మీయ జీవితాన్ని చూసి ఆయన నిన్ను అమ్మా అని పిలుస్తాడు. తన యొక్క శిష్యుణ్ణి కుమారుడా అని పిలుస్తాడు. సహోదరుడా, ఇదిగో అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి అని చెప్పి సహోదరులు, తల్లి బంధాన్ని, ఆత్మీయమైన బంధంలో ఉన్న మాధుర్యాన్ని ఆ సిలువ దగ్గర దేవాది దేవుడు చూపించాడు. అది మహోన్నతమైన బంధం.
ఆత్మీయమైన జీవితంలో, నీ జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రతి వ్యక్తి నీ నుంచి దూరంగా పారిపోతారు. కానీ నిన్ను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుణ్ణి వెంబడించే వ్యక్తి, దేవుడి కోసం జీవించే వ్యక్తి ఆ శ్రమల టైంలో నీ దగ్గర ఉండి నిన్ను ఆదరిస్తూ, దేవుడి మార్గంలో నడిపిస్తూ, దేవుడి వైపు చూపిస్తూ, దాంట్లోంచి విమోచించి నేను సంతోషమైన జీవితాన్ని జీవింపజేసే బిడ్డలుగా ఉంటారు చూడు, వాళ్ళని దేవుడు నా తల్లి, నా తండ్రి, నా కుమారుడు, నా సహోదరుడు అంటారు. అలాంటి శ్రమమయమైన క్రైస్తవ జీవితంలో నీవు దేవుడి యొక్క ముఖం వైపు చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు అలాంటి జీవితాన్ని చూస్తూ నిన్ను దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు. అదే లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే మరియమ్మ ఏం చేస్తూ ఉంటుందంటే 10వ అధ్యాయం 38వ వచనంలో, వారు ప్రయాణమైపోవచ్చుండగా ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఇంట్లో చేర్చుకుంది ఎవరు? మార్త ఆయన్ని ఇంటికి పిలిచింది. కానీ మరియమ్మ ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంటే మార్త వంటలు చేస్తూ ఉంది. మరియమ్మ గురించి దేవాది దేవుడు ఏం చెప్తాడు? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అంటే దేవుణ్ణి మీ జీవితంలోకి ఆహ్వానించటము, దేవుడు బాప్తిసం తీసుకొని ఆయన అంగీకరించటం అనేది కాదు. ఆయన పాదాల చెంత చేరి ఆయన చెప్పే వాక్కుల్ని వినటానికి, ఆయన ముఖ దర్శనం చూస్తూ ఆయన చెప్పేదాన్ని అంగీకరించటానికి మీ మనస్సు ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు కోరుకుంటుంది, ఆయన చిత్తం ఏంటంటే ఆయన పాదాల చెంత చేరి ఎప్పుడూ ఆయన ముఖం చూస్తూ ఆయన వాక్యాన్ని వింటమనేది దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నామనేది మనల్ని పరిశీలించుకుందాం. మనం మొదటి వాక్య భాగంలోకి వెళ్దాము. అపోస్తల కార్యం 22వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్పాడు? అననీయ చెప్తున్నాడు, నీ దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి అన్నాడు. ఈ చిత్తంలో మనం చెప్పుకున్నది ఏంటి? మొదటిగా మారుమనసు పొందాలని చెప్పుకున్నాము. రెండోది బాప్తిసం తీసుకొని ఆయన నీతిమంతుడని ఒప్పుకోవాలన్నాము. మూడోదిగా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలన్నాము. నాలుగోది దేవుడి యొక్క పాదాల చెంత ఉండి ఆయన్నే చూస్తూ తల్లి సహోదరుల బంధాన్ని మనం గౌరవించాలి. అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని చెప్పాం. ఇక్కడ పౌలు వెంటనే ఏం చేస్తాడంటే ఆ 16వ వచనములో, కనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. నువ్వు మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో, ఆయనతో సహవాసంలో జీవించు అని అననీయ చెప్పంగానే వెంటనే తడవు చేయుట ఎందుకు నువ్వు దేవుడికి అని నమ్ముకున్నావు కదా అంటే వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం చేశాడు? అంటే మారుమనసు పొందాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు. దేవా ఇప్పటి వరకు అంటే అదే తర్వాత అధ్యాయంలో తను తప్పు చేసినట్లుగా ఒప్పుకుంటాడు. ఇక్కడ 20వ వచనంలో, నీ సాక్షి అయిన స్తెఫను రక్తం చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి తిని అతడు చంపిన వారిని వస్త్రములకు కావాలి ఇంటిని దేవా అని దేవుడితోనే చెప్తున్నాడు. దేవుడితో చెప్తూ తన పాపాన్ని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. అంటే తన చిత్తాన్ని జరిగించాడు. తన పాపాలని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. దేవుడి చిత్తంలో మొట్టమొదటి నెరవేర్చాడు. తర్వాత అననీయ చెప్పిన దాంట్లో రెండోది ఏంటి? ఆ దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటాము. ఆ నీతిమంతుణ్ణి చూచుట. నీతిమంతుణ్ణి చూడటం అంటే దీంట్లోని 17వ వచనం చూస్తే, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడునై ప్రభువును చూచాడు. వెంటనే దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుణ్ణి చూడాలని చెప్పాడు అననీయ. రెండోదిగా వెంటనే దేవాలయంకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. 3 సంవత్సరాలు ఆయన దేవాలయంలో ఉండి ప్రార్థన చేసినట్లుగా, అరేబియా దేశానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసినట్లుగా 9వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు పరవశుడై దేవుడిని చూసినట్లుగా ఉంటుంది. దేవుడి చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత రెండోది ఏంటి? దేవుణ్ణి చూడాలి. పరవశుడై దేవుణ్ణి చూసిన తర్వాత అప్పుడు దేవుడు తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరు. నీవు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి.
నువ్వు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపో అనే దేవుడు ఆయనతో మాట్లాడతామై మొదలుపెట్టాడు. అంటే లాస్ట్ 21వ వచనంలో, అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని ఆయనతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న సాధనముగా పౌలు దేవుడి యొక్క మాటలను ఎప్పుడైతే విన్నాడో అననీయ ద్వారా, వెంటనే అవి 3 జరిగిపోయినట్లుగా ఈ పేరాలోనే తెలిసిపోతుంది. ఆయన దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. వెంటనే దేవాలయానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే పరవశుడై దేవుణ్ణి చూశాడు. ఆ దేవుణ్ణి చూశాక దేవుడు ఈయనతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆ మాటకి లోబడి తను స్వార్థ సేవ చేయటం మొదలుపెట్టాడు. అది దేవుడు నేనేం చేయాలని అడిగితే దేవుడు ఆ పౌలుకు చెప్పిన దేవుడు నీకు కూడా చెప్తాడు. నీ జీవితంలో ప్రతి వ్యక్తి గురించి దేవుడికి ఒక తలంపు ఉంటుంది, నీ గురించి ఆయనకు ఒక చిత్తం ఉంటుంది. నువ్వు పలానా పనికి ఉపయోగించుకోవాలి, నువ్వు ఒక సాధనానివి. నేను ఎందుకు పనికిరాను, నేను ఇంట్లో వంటలు చేసుకుంటాను, లేకపోతే నేను పలానా పనివాడిని కదా, నేను చాలా చిన్నవాడిని కదా, నాకు ఉద్యోగం లేదు కదా, నాకు ఆస్తిపాస్తులు లేవు కదా అని నువ్వు ఎన్నైనా అనుకోవచ్చు. కానీ దేవుడికి ప్రతి వ్యక్తిని, చేపలు పట్టుకునే వ్యక్తులందరినీ పర్లోక రాజ్యంలో 12 సింహాసనం మీద కూర్చునే అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో సువార్తను చెప్పగలిగిన జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. ఆ జ్ఞాన వాక్యాన్ని, బుద్ధి వాక్యాన్ని శిష్యులకి, ఆ చేపలు పట్టుకునే పామర్లకి దేవుడిచ్చాడా, లేకపోతే వీళ్ళకుందా? దేవుడు చెప్పే మర్మాలని అర్థం చేసుకోలేక, దేవా నువ్వు చెప్పే ఉపమానాలేంటి, మాకేం అర్థం కావట్లేదు, మేము పండితులం కాదు కదా, పామర్లం కదా, మాకేం అర్థం కావట్లేదు దేవా, నువ్వేం చెప్తున్నావు అని అడిగితే తరచి ఆ ఉపమానాలు వాళ్ళకి చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో దేవుడి సేవను అత్యద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా తెలియచేశారు. అది దేవుడి శక్తి. ఆయన చిత్తానికి నువ్వు లోబడు. నేను ఎందుకు పనికిరాని అనుకోగాకు. ఎవ్వరు దేవుడి దృష్టిలో, ఆయన సృజించిన ప్రతి వ్యక్తి దేవుడి దృష్టిలో ఒక విలువైన వాళ్ళు, వజ్రములు లాంటి వాళ్ళే. నీకు దేవుడిచ్చిన అర్హత మొట్టమొదటిగా తెచ్చుకో. దేవా నేనేం చేయాలి, నీ కోసం ఏం చేయాలి? నేను దహించు అగ్నిలాగా ఆ దేవుడు నీ హృదయంలో మంటను పెట్టినప్పుడు, ఆ మంట నిన్ను దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నువ్వు ఇంట్లో కూర్చోవు, నువ్వు యథాలాపంగా ఇదే ఆత్మీయ స్థితిని కలిగి ఉండవు. ఆ పరిశుద్ధాత్మ దహించు అగ్నిలాగా దేవుడి గురించిన సాక్ష్యాన్ని చెప్పమంటే నువ్వు ఆయన సాక్షి సమూహంలో ఒక రాజులైన యాజక సమూహంగా ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి కంకణం కట్టుకొని దేవుడి చిత్తానికి లోబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చాలా సామాన్యులమై జీవితకాలం అంతా ఆదివారం నాడు చర్చికి వచ్చేసేసి వాక్యం వినేసేసి మేము చనిపోతే తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాం, ఇదే మా జీవితము, ఇంతే మా జీవితము. దేవుడు ఇందుకోసం మమ్మల్ని పిలుచుకున్నాడు, ఇందుకోసమే మా కోసం చనిపోయాడంటే దీనికోసం ఆయన సిలువలో చనిపోవాలా? దీనికోసం ఆకాశం నుంచి దిగి రావాలా? దీనికోసం తన విలువైన ప్రాణాన్ని నీకోసం ఇవ్వాలా? అది కాదు. నీ గురించి ఒక దేవుడి చిత్తం ఉంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తిని, దేవుడి కోసం వచ్చిన ప్రతి వ్యక్తిని ఒక వెపన్ లాగా వాడుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోట్ల కొలది దేవుణ్ణి నమ్ముకుంటూ శాఖోపశాఖలుగా విస్తరించిందంటే మొదటిగా 12 మంది శిష్యులతో ప్రారంభించిన స్వార్థ ప్రపంచవ్యాప్తంగా వెళ్తూనే ఉంది. ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల నమ్ముకొని ఆ కుటుంబాలు జనరేషన్స్ని దేవుళ్ళలోకి మార్చిన వాళ్ళు మీకు తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తి కుటుంబంలో వచ్చే గొడవలు అటన్నిటిని కూడా సహించి భర్తని, భార్యని, ఆ భర్తని, అత్త మామల కుటుంబాల్ని అందరినీ ఎదిరించి దేవుడి కోసం సాక్షిగా మంచి జీవితాన్ని జీవిస్తే ఆ వ్యక్తి జీవితాన్ని చూసి ఆ వ్యక్తి భర్త మారి తన కుటుంబాన్ని మొత్తాన్ని మార్చుకొని ఆ కుటుంబం మొత్తం దేవుడి గురించి సాక్ష్యం ఇస్తూ తన బంధువుల్ని, సమాజంలో ఉన్న చాలామంది వ్యక్తులను కూడా మార్చుతూ దేవుడికి ఇష్టమైన జ్యోతుల్లాగా, వెలిగించే వ్యక్తుల్లాగా మార్చగలిగే శక్తి ఒక్క స్త్రీకే ఉన్నప్పుడు దేవుడి బాప్తిసం తీసుకొని రక్తంలో కడగబడి, ఆ రక్తంలో కడగబడ్డావంటే నువ్వెంత విలువైనోడువో తెలుసా, ఎంత ప్రశస్తమైన వాడువో తెలుసా. మరి యెహోషువకి మలినమైన వస్త్రాలు తీసేసి దేవుడు మహిమగల వస్త్రాలతో అలంకరింపచేశాడంటే నీ పాప భ్రష్టమైన మలినమైన జీవితాన్ని, అపవిత్రమైన పాప పంకిలమైన ఆ జీవితాన్ని ఆయన రక్తంతో కడిగాడంటే తన మహిమగల వస్త్రముతో నిన్ను అలంకరించినట్లే, నిన్ను మహిమ భూషణముగా ఆయన కిరీటాన్ని, నీ యొక్క అభిషేకాన్ని నీ తల మీద పెట్టి నిన్ను వాడుకోవటానికి ఆయన నిన్ను అభిషేకించినట్లే. ఆయన బాప్తిసం అంటే అంత మీకు తక్కువగా ఉన్నదా? దేవుడి రక్తంతో ముంచబడితే
ఆయన రక్తపు బొట్టు పడితేనే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారని ఉన్నది. ఆయన యేసుక్రీస్తు చనిపోయిన దినాన ఆ సమాధుల్లో ఉన్న ప్రతి వ్యక్తి లేచి పరిశుద్ధులు మొత్తము యెరూషలేములో మొత్తానికి కనబడ్డారు. ఒక యేసుక్రీస్తు చనిపోయిన దినాన ఆయన చనిపోయడం తెలిస్తేనే శ్మశానంలో ఉన్న పరిశుద్ధులు మొత్తం శవాలన్నీ లేచి మహిమ గల వస్త్రాలతో ఆ యెరూషలేం మొత్తానికి కనబడ్డాడు. అంత గొప్ప ప్రశస్తమైన దేవుణ్ణి, గొప్ప శక్తివంతుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. నువ్వు ఎందుకు కొరగాని వాడివని ఎప్పుడు అనుకోవద్దు. తన ఆత్మతో నిన్ను అభిషేకిస్తే, తన ఆత్మ తైలంతో నిన్ను నింపితే నువ్వు గొప్ప సాధనములేగా నీ కుటుంబాల్లో ఎవరైనా ఒక వ్యక్తి తన కుటుంబంలో ఉన్న తరతరాల్ని మార్చడానికి గొప్ప సాధనముగా మీరు ఉండటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నీ రక్షణని కాపాడుకుంటూ, నీవు ప్రార్థన చేసుకుంటూ, నిన్ను నువ్వు రక్షించుకొని పరలోక రాజ్యానికి వెళ్తే మా వాళ్ళంతా ఎలా పోయినా పర్వాలేదులే అని ఒక విధమైన భయమైన, అంటే ఎదుటి వ్యక్తిని చూసి భయపడుతూ అలాగే జీవించే స్థితిలో నీవు ఉన్నట్లయితే, దేవా నేనేం చేయాలి, నన్నెందుకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నాకెందుకు నీ దైవత్వాన్ని తెలియజేసుకున్నావు, నీ దైవత్వంలో ఉన్న గొప్ప ఉద్దేశాన్ని, మహోన్నతమైన ఉద్దేశాన్ని నాకు తెలియచేయని మీరంతా ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ మనస్సులతో మాట్లాడతాడు, మీ మనస్సుల్ని కదిలింప చేస్తాడు. తన ఆత్మ వర్షముతో, పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని నింపి బలవంతులైన యోధులుగా, ఆయన సాక్షులుగా మిమ్మల్ని తన సేవ కోసం వాడుకుంటాడు. అలాంటి దానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి లోబడండి. దేవుడిచ్చే అపరిమితమైన శక్తితో, ఆయన ఆశీర్వాదాలతో మీ జీవితంలో సుఖశాంతులతో, సంతోషంతో ఆయన రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నించండి. అది దేవుడు కోరుకునేది. అలాంటి జీవితాన్ని మీకు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ వాక్యాన్ని యేసు నామాన ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలు.